ఇదివరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగే తేడాల గురించి ఈనాడు జ్యోతి రాసేది. ఇప్పుడు తెలుగుదేశం హయాంలోది సాక్షినే రాస్తుంది. ప్రస్తుతం అట్లాంటిది ఒకటి. మీరు కొత్త యూనిట్లు పెడితే మాకేంటి ఉపయోగం, స్థానికంగా ఉన్న మా నేతలకు ఏంటి ప్రయోజనం అంటూ తిరుపతి జిల్లాకు చెందిన అధికార కూటమి ప్రజాప్రతినిధులు ఒక ప్రముఖ కంపెనీ ప్రతినిధులు నిలదీయడంతో వాళ్ళు కంగుతిన్నారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం ముత్యాలపాడు పంచాయతీలో వైఎస్ రాజశేఖర హయాంలో అపెక్స్ బోట్ల పరిశ్రమ ఏర్పాటు చేశారు. సుమారు 1800 మందికి ఉద్యోగోపాధి అవకాశాలు కల్పించారు. ఈ కంపెనీ సూళ్లూరుపేటలోని అపాచీకి అనుబంధంగా ఉంది. కంపెనీ పనితీరు బాగుండడంతో యాజమాన్యం అక్కడే 2వ యూనిట్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. 2 ఏళ్ల కిందట తొడా దగ్గర అనుమతులు తీసుకుని పనులు చేపట్టింది. పనులన్నీ పూర్తి చేసుకుని శుక్రవారం కొత్త యూనిట్ ప్రారంభించేందుకు కంపెనీ ప్రతినిధులు సిద్ధమయ్యారు. విషయం తెలుసుకుని నియోజకవర్గ ప్రజాప్రతినిధి పరిశ్రమ యాజమాన్యం నుంచి తమకు ఎలాంటి పిలుపు రాలేదని ఆగ్రహించారు. ఆ పంచాయతీ సర్పంచ్తో పాటు స్థానిక అధికార పార్టీ నాయకులను కంపెనీ వద్దకు పంపి నానాయాగి చేయించారు. పంచాయతీ అనుమతులు లేకుండా పరిశ్రమ ఎలా ప్రారంభిస్తారని వాగ్వివాదానికి దిగారు. అలాగే పరిశ్రమలో పనిచేసే వాళ్ళని బయటకు వెళ్లాలని రచ్చరచ్చ చేశారు. దీంతో కంపెనీ హెచ్ఆర్ శరవణ్ వారికి నచ్చజెప్పి తమకు తొడా అనుమతులు ఉన్నాయని, ఒకరోజు సమయం ఇస్తే వాటిని తీసుకొచ్చి పంచాయతీకి అందిస్తామని చెప్పారు. ఆ తర్వాత యూనిట్ ప్రారంభించుకున్నారు. అనంతరం అపెక్స్ బోట్ల కంపెనీ ప్రతినిధులు స్థానిక ముఖ్య ప్రజాప్రతినిధి దగ్గరికి వెళ్ళి సర్పంచ్ స్థానిక నాయకులు చేసిన గొడవ గురించి వివరించారు. దీంతో ఆ ప్రజాప్రతినిధి స్పందిస్తూ కంపెనీ పెట్టి మీరు పనులు చేసుకుంటూ పోతే స్థానికంగా ఉండే నాయకుల పరిస్థితి ఏంటి అని ఎదురు ప్రశ్న వేయడంతో కంపెనీ ప్రతినిధులు అవాక్కయ్యారు. విదేశాలకు చెందిన కంపెనీ కావడంతో తామేమీ చేయగలమని వాళ్ళు చెప్పడంతో సదరు ప్రజాప్రతినిధి గట్టిగానే స్పందించినట్టు తెలిసింది. ఇది సాక్షి. మీరు కొత్త యూనిట్ పెడితే మాకేంటి అని అడిగారంటూ ఒక స్టోరీని రాసుకొచ్చింది.